నల్లమల్ల అడవుల్లో నరమాంసభక్షికి హల్చల్ చేస్తోంది. మనుషులపై మాటు వేసి దాడి చేసి ఒళ్ళు చీరేస్తోంది. కండలు పీక్కొని తినేస్తోంది. నంద్యాల జిల్లాలోని అటవీ గ్రామాల ప్రజలకు ఓ చిరుతపులి యమదూతలా మారింది. తాజాగా ఓ మహిళను దారుణంగా చంపటంతో జనం వణికిపోతున్నారు. దాడి చేస్తున్నది ఒక పుల, 2-3 పులుల అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరుతలను పట్టుకోవడానికి అటవీ సిబ్బంది రంగంలోకి దిగినా ఫలితం లేకపోవడంతో జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. నరమాంసం రుచి మరిగిన పులి మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా చిరుబెల్ల, మహానంది మండలాల సరిహద్దుల్లో ఓ చిరుత మంగళవారం బీభత్సం సృష్టించింది. పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచి షేక్ మెహరున్బీ వంట చెరుకు కోసం అటవీకి వెళ్ళింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అటవీకి వెళ్లి వెతికారు. ఓ చోట ఆమె శవం కనిపించింది. చిరుత మొహరున్బీ కడుపు, ఛాతీ, తలను ఛిద్రం చేసింది. తల, మెడ భాగాలను తినేసింది. దాడి తీవ్రతను బట్టి ఆ క్రూర జంతువు బలంగా ఉంటుందని, గతంలోనూ మనుషులపై దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. 3 రోజుల కిందట పచ్చర్ల గ్రామానికి చెందిన మరో మహిళ కూడా క్రూర మృగం బారిన పడింది. ఇంటి ముందు నిద్రపోతున్న షేక్ బీబీ అనే మహిళపై చిరుత దాడి చేసింది. 2 వారాల కిందట గాజులపల్లె శివారు చెలమల్లో ఓ చిరుత పులి రైల్వే కూలీలపై దాడి చేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన పాండన్ అనే కూలీ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. మహిళలపై దాడి చేసిన పులి పచ్చర్ల దగ్గరలోనే అడవుల్లోనే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చిరుత దాడులతో మహానందికి వెళ్లే భక్తులు భయపడుతున్నారు. ఆలయం అడవుల్లో ఉండటంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులుగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. మహానందిలోని గోశాల, అన్నదాన సత్రం, విద్యుత్ సబ్స్టేషన్, పాత వివేకానంద పాఠశాల గ్రౌండ్లో కొన్నాళ్లుగా ఓ పులి చక్కర్లు కొడుతోంది. ఈ రోజు ఉదయం కూడా గోశాల వద్ద తిరిగింది. పశువులున్న సంగతి కనిపెట్టి దాడి కోసం సిద్ధమవుతోంది. అధికారులు దాన్ని బంధించడానికి బోన్లు ఏర్పాటు చేశారు. పులులను బంధించి దూర ప్రాంతాలకు తరలించాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. నల్లమల్ల అడవుల్లో ఇటీవల చిరుతల సంచారం పెరిగింది. నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం నల్లమల్ల అడవుల్లో దాదాపు 40 చిరుతలు ఉన్నట్లు అంచనా. ఆహారం కోసం కొన్ని, దారి తప్పికొని జనావాసాల్లోకి వస్తున్నాయి. డీప్ ఫారెస్ట్కే పరిమితమైన పులులు గ్రామాల్లోకి వచ్చి దాడి చేసిన సంఘటనలు చాలా అరుదు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో, నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్డులో కొన్ని కనిపించినా రక్తపాతం సృష్టించిన దాఖలా లేదు. తాజా దాడులతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టి బోన్లు ఏర్పాటు చేస్తున్నారు.